రండి దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. ఆత్మీయ స్థిరత్వాన్ని గురించి ఈరోజు నేను మీతో కొన్ని విషయాలు మాట్లాడబోతూ ఉన్నా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. నా ఆనందమును నా యొక్క సంతోషమైనటువంటి సహోదరులారా, మీరందరూ ప్రభువునందు ఎట్టుండాలంట? స్థిరంగా ఉండాలంట. ఎట్టుండాలి? స్థిరంగా ఉండటం ఏంటి? ఇక్కడికి వచ్చి చేయటం, నుంచి బట్టపోయి అటు చేయటం, నుంచి తంత్రాలకు పోవటం, మంత్రాలకు పోవటం, ఇది స్థిరం కాదు. దేవుని కోసం నిలబడాలి. నిన్న నేను సహోదరి ఎస్తోరమ్మ ఇంటికి వెళ్ళా. ఆమె ఏం చెప్పిందంటే, ఒక మాట చెప్పింది, నాకు చాలా సంతోషం వేసింది. వాళ్ళ ఊరిలో వాళ్ళొక తోడుకోడలు ఎవరు, ఒక అమ్మాయి పిల్లలు లేకపోతే ఆడ చెట్టుకో పట్టుకో తిరిగిందంట. తిరిగితే పిల్ల గర్భం వచ్చిందంట. ఆమె చెప్పిందంట, నువ్వు అసలు యేసుప్రభుని వదిలేయి, ఆ చెట్టుకో పట్టుకో తిరిగో, నీకు పుడతారనిందంట. ఇప్పుడు ఈమెం చెప్పింది, నాకు యేసుప్రభు ఇచ్చినా ఈగిపోయినా నేను యేసయ్యను వదలను, యేసయ్యే నాకు కావాలా అనిందంట. అది స్థిరత్వం అంటే. హల్లెలూయా. యేసయ్య ఇస్తాడీడా తప్పకుండా తొందరగా ఇస్తాడు. కానీ మనలో ఆ స్థిరత్వాన్ని దేవుడు చూస్తాడు. ఆ స్థిర నిలకడ ఉండాలా. అయితే కాసేపు దండకి, కాసేపు మండకి, మళ్ళీ కాసేపు ప్రార్థనకి ఇట్లా చేసినాం అనుకోండి, మనం ప్రభువులో ఏం లేము, స్థిరంగా లేమని అర్థం. అయితే ఈరోజు స్థిరంగా ఉండటం ఏంటో నేను ఇప్పుడు దేవుని వాక్యంలో చెప్తాను. అందరూ బైబిల్ తీసుకోండి. మొదటగా మనం విశ్వాస విషయంలో స్థిరంగా ఉండాలట. 1 పేతురు 5:9 విశ్వాసమందు స్థిరులై ఉండి ఎదిరించాలంట. అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, విశ్వాసంలో మనం ఎట్లుండాలి? స్థిరంగా ఉండాలి. ఎట్లనగా దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే అక్కడ వాళ్ళు ఒక మాట అంటారు. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తే రాజు పిలిచాడు, ఏమయ్యా నేను ఏర్పాటు చేసిన పతిమకు మీరు నమస్కారం చేయలేదని తెలిసింది, మీ కథ ఏంది అని అడిగాడు. అసలు దీని గురించి మీకు అత్యుత్తరం ఇవ్వాలనే చింతే మాకు లేదన్నాడు. మిమ్మల్ని అగ్నిగుణంలో వేస్తాం, దిగులు లేదు, భయం లేదు, భయం కూడా లేదు, ఏంటి మీ ధైర్యం అన్నాడు. మా దేవుడు ఎవరో మాకు తెలుసు అన్నారు. ఎవరు మీ దేవుడు? ఈ అగ్నిగుణంలో నుంచి రక్షించుటకు సమర్థవంతుడు మా దేవుడు, నీ వశ్యం పడకుండా కాపాడేవాడు మా దేవుడు, అందుకని మాకు చింత లేదయ్యా అన్నాడు. చింత లేదా? చూస్తాను అన్నట్టు అని చెప్పి అగ్నిగుణం 7 అంతలు మండించి మన ఎత్తి లోపలేసాడు. లోపలేస్తే ముగ్గురు నేస్తే 4 తిరుగుతానంట లోపల. ముగ్గురు నేస్తే 4 తిరుగుతున్నారంట లోపల. రాజు పైనుంచి చూసి, మరి మనం ముగ్గురు వేసామే, 4 ఉన్నారు, ఎవరు వాళ్ళు అని చూస్తే ఒక రూపము, దేవదూత రూపం ఉందంట. ఇదేదో చిత్రంగా ఉంది, వాళ్ళేం కాలిపోలేదు, తిరుగుతూ ఉన్నారు మంటల్లో, ఆపండి చూద్దామని చెప్పి మంట ఆపి బయటకు తీసుకొస్తే మళ్ళీ 3 ఉన్నారు. ఆయన అటు పోయాడు, ఆపద సమయంలో వచ్చాడు, వాళ్ళని కాపాడాడు, వెళ్ళిపోయాడు. ఆయన కనపడలా. సరే వీళ్ళని ఎంటికలు చూశారు, గుడ్డలు చూశారు, ఒంటిని చూశారు, ఎక్కడ కాళ్ళ. ఆశ్చర్యం అనిపించింది వాళ్ళకి. అప్పుడు రాజే ఒప్పుకున్నాడు, అసలు దేవుడు అంటే ఈయనరా, ఎవరు? ఎలా దేవుడేరా, యేసుప్రభువేరా దేవుడా, అలాగే కాపాడగల దేవుడు ప్రపంచంలో లేడు, ఈయనే దేవుడు, ఈయనే మొక్కండిరా మీరు అని చెప్పి దేశమంతా ప్రకటన చేశాడు. అయితే స్థిరత్వం అంటే అది. వాళ్ళు ఎట్లా నిలబడ్డారు? విశ్వాసంలో స్థిరంగా నిలబడ్డారు. ఈరోజు మనం కూడా విశ్వాస జీవితంలో ఎట్లుండాలా? స్థిరంగా ఉండాలా. దేవుడు మనకే నష్టం చేస్తాడా? నష్టం చేయడు. వాళ్ళ ఇరుకులు ఇబ్బందులు ఎదురవుతాయేమో, కొన్ని శోధనలు పడతామేమో, కానీ దేవుడు విడిపిస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు. ఎందుకంటే మనం విశ్వాసంగా ఉంటే. అయితే విశ్వాసంలో బలహీనమైపోయినాం అనుకోండి, అప్పుడు అలుగుతాం దేవుడి మీద, అప్పుడు చర్చిని మానేస్తాం, ప్రార్థన మానేస్తాం. ఎందుకు? విశ్వాసంలో ఏమయ్యాం? బలహీన పడినప్పుడు ఇలాంటి పనులను చేసేది. విశ్వాసంలో స్థిరంగా ఉన్నామనుకో అసలు లెక్కే చేయం, నాకేం కాదు పో దేవుడు చూసుకుంటాడు అంటాడు. నీ విశ్వాసం స్థిరమైతే ఎవరు నిన్ను విడిచిపెట్టినా, ఎవరు నిన్ను తోసేసినా నీకేం భయం లేదని అంటాడు.
ఎలాంటి పరిస్థితులు నీకు ఎదురైనా నేనేం చేయలేవు అంటాడు. కాబట్టి ఈరోజు నా ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, మనం ఎక్కడ స్థిరంగా ఉండాలంటే విశ్వాసంలో స్థిరంగా ఉండాలా. ఏదైనా జరగని, ఏమైనా కానీ నా దేవుడు నాతో ఉన్నాడు, నాకేం కాదు అనే ఇది నీకు ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు నువ్వు చెప్తావు, నా దేవుడు సమర్థవంతుడు. హల్లెలూయా. ఎవరు నా దేవుడు? సమర్థవంతుడు. ఈ అగ్నిగుండముల నుంచి కూడా కాపాడగల సమర్థవంతుడు. అందుకని నేను చింతించను, నేను బాధపడను అని చెప్తాం. ఈరోజు మీరు ఎంతమంది చింతిస్తున్నారు ఇక్కడ చేరి? ఏ చింత మీకుందో, ఏ బాధ మీకుందో మీ అందరితో నేను చెప్తున్నా. మీ విశ్వాసంగా స్థిరమైతే మీకు కూడా ఇలాగే చెప్తారు. మీరు ఏమని? మాకు చింతించాల్సిన అవసరం లేదు మాకు. ఏమ్మా నీకు అలాంటి శ్రమ వచ్చింది కదా, ఏమంటావని ఎవరు నన్ను అడిగారు అనుకో, అసలు నాకు చింత లేదండి. ఏమండి ఎందుకు చింత లేదు? ఆ శ్రమ వచ్చింది కదా నీకు అంటే, మా దేవుడు సమర్థవంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా నీకు అంత కష్టం వచ్చింది కదా, ఆ కష్టంలో నువ్వేం చేస్తావు, ఎడ చేస్తావు అంటే నువ్వు చెప్తావు, నాకు చింత లేదండి. చింత లేదా? దిగులు లేదా నీకు? ఏమి? మా దేవుడు సమర్థవంతుడు. ఎవరు? మా దేవుడు సమర్థవంతుడు. ఆయన నన్ను కష్టాన్ని ఈజీగా తీసేస్తాడు. ఆయనకి ఎంత పని అది? హల్లెలూయా. ఆయనకి ఎంత పని? కాబట్టి అది నువ్వు ఎప్పుడైతే ఎరుగుతావో, విశ్వాసంలో నువ్వు స్థిరంగా ఉంటావో, అసలు నీ కంటి ముందు ఏది కూడా సమస్యగా కనిపించదు. హల్లెలూయా, హల్లెలూయా. ఉదాహరణ చెప్తున్నాను. చిన్నపిల్లలు ఉన్నారు, కొద్దిగా నీళ్లు పారుతున్న కాలువ ఉంది, ఆడికి పోయి వాళ్ళు ఏం చేస్తారు? మమ్మీ, డాడీ నేను దాటలేను రా అంటారు. ఇది దాటాలంటే, పోవాలంటే. ఇప్పుడు యవనస్తులు ఉన్నారు, వాళ్ళని ఆడికి పంపించి వాళ్ళు ఏం చేస్తారు? ఆ కాలువ కాడ కూర్చొని, ఓ అమ్మో ఈ కాలువ నేను ఎటు దాటాలి, ఎటు పోవాలంటారా? వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి ఆ కాలువ వాళ్ళ దృష్టిలో అసలు నీళ్లు కాదు, కాలువ కాదు, ఊరికట్ట వెళ్ళిపోతారు. అలాగే మన విశ్వాసంలో ఎదుగుతూ ఉంటే, విశ్వాసంలో పెరుగుతూ ఉంటే ఏ సమస్య కూడా నీ ఎదుట నిలబడదు. హల్లెలూయా. అసలు సమస్య అనిపించదు నీకు. అసలు అది నువ్వు ఈజీగా తట్టుకుని వెళ్ళిపోతావు. దాన్ని, ఆ సమస్యని ఈజీగా సాల్వ్ చేసుకుని వెళ్ళిపోతావు. ఎందుకంటే నీ విశ్వాసం అలా ఉంటే. ఎప్పుడైతే విశ్వాసము అలా లేనప్పుడు మనకు అన్నీ భయమే, అన్నీ భయం వేస్తుంటుంది. ఎందుకంటే ఏం లేదు, అంత విశ్వాసం లేదు. కాబట్టి ప్రభు చేతిలో ఉన్న మనల్ని ప్రభు అనుమతి లేకుండా ఈ ప్రపంచంలో ఏమి చేయలేదో. యోహాను సువార్త 10వ అధ్యాయం 27 నుంచి చదవండి. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడునో వాటిని నా చేతుల నుండి అపహరింపడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునో వాటిని అపహరింప లేడు. చూడండి, మనం ఎవరు గొర్రెలమే? యేసయ్య గొర్రెలమైతే యేసయ్య స్వరం వినాల. అప్పుడు యేసయ్య చేతిలో మనం ఉంటాం. యేసయ్య చేతిలో మనం ఉంటే యేసయ్య చేతిలో నుంచి ఎవరు మనల్ని అపహరించలేరు, ఎవరు మనల్ని ఏం చేయలేరు. ఇప్పుడు ఒక చాక్లెట్ నేను తీసి లోపల పెట్టుకున్నా, ఒక పిల్లాడు వచ్చాడు, లాగుతున్నాడు, గుంజుకుంటున్నాడు, వస్తుందా? ఎవరికే వస్తుందా? ఎందుకని? పిల్లోడి కంటే నేను బలవంతుణ్ణి. ఏంది? ఆ చిన్న పిల్లోడి కంటే నేను పెద్దవాడిని కాబట్టి బలవంతుని, కాబట్టి నా చేతిలో నుంచి వాడు తీసుకోలేడు. అందరికంటే బలవంతుడు ఎవరు? ఆయన చేతిలో మనం ఉన్నాం. ఎవరి చేతిలో? యేసయ్య చేతిలో ఉన్నాం. యేసయ్య చేతిలో నుంచి ఎవరైనా మనల్ని అపహరింపగలడా? ఏం చేయలేడు. ఎందుకని? మనం యేసయ్య చేతిలో ఉన్నాం కాబట్టి. అందుకని ఏమన్నాడు వాక్యం అంటే, నా గొర్రెలైతే నా స్వరం వింటాయి, నన్ను వెంబడిస్తాయి, వాటికి నిత్య జీవిస్తాను, అవి నశించవు, అవి నా చేతిలో ఉన్నాయి కాబట్టి అవేవి నశించవు అంటున్నాడు. కాబట్టి మనం ఎవరి చేతిలో ఉన్నాం? దేవుని చేతిలో ఉన్నాం. దేవుని చేతిలో ఉన్నటువంటి మనల్ని దేవుని అనుమతి లేకుండా
దేవుడు చేయి తీయకుండా ఏ ఒక్కరు తీలేరు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మనం ప్రభువులో ఎలా ఉండాలి? స్థిరమైన విశ్వాసంతో ఉండాలి, బలమైన విశ్వాసంతో ఉండాలి. అలాంటి విశ్వాసంతో మనం ఉంటే ఏ సమస్య మన ఎదుట సమస్యగా ఉండదు. సమస్య అనిపించదు అసలు నీకు. అది అయిపోతుంది, ఏం కాదు అనిపిస్తుంది. దానివల్ల ఏం ఇబ్బంది లేదులే, దేవుడు సహాయం చేస్తాడని ధైర్యంగా, చింత లేకుండా, దిగులు లేకుండా, భయం లేకుండా ముందుకు వెళ్ళిపోతావు. అదే నీకు ఆ విశ్వాసం లేనప్పుడు దాన్ని చూసినప్పుడల్లా ఏమేస్తుంది? భయం వేస్తుంటుంది, బాధ వేస్తుంటుంది, దిగులు వేస్తుంటుంది, అన్నీ వేస్తుంటాయి. అలాంటి స్థిరమైన విశ్వాసం మీకుందా? ఉంటే ఇంకా మీకు దిగులే వద్దు, అసలు దేని గురించి భయమేం వద్దు, అసలు ఏం టెన్షన్ పడవల్ల. మీరు అన్ని సబ్సిడీలు జరిగిపోతాయి. అన్ని దేవుడు ఆ కాలంలో అన్ని సంపూర్ణంగా జరిగిచ్చేస్తాడు. దేని గురించి మీరు వరి కావాల్సిన అవసరమో లేదు. ఎప్పుడు విశ్వాసంలో స్థిరంగా ఉంటే. ఇక్కడ రెండో విషయం చూడండి, సత్యంలో స్థిరంగా ఉండాలంట. 2 పేతురు 1వ అధ్యాయం 12వ వచనం. ఎట్టుండాలి? మీరు అంగీకరించిన సత్యం అంటే ఏంది? నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం. సత్యం అంటే యేసయ్య. హల్లెలూయా. యేసయ్య అంటే ఏంది? మళ్ళా ఆది యందు వాక్యమును, వాక్యం దేవుని ఎదురును, వాక్యమే దేవుడై ఉన్నను అని యోహాను సువార్త 1వ అధ్యాయంలో 1వ వచనం ఉంటుంది. అంటే ఆ వాక్యమే దేవుడు, వాక్యమే సత్యం. హల్లెలూయా. ఏం సత్యం? వాక్యమే సత్యం. ఏ వాక్యమైతే మీరు విన్నారో, ఏ వాక్యమైతే మీరు అంగీకరిస్తున్నారో, ఆ వాక్యం ప్రకారంగా ఆ సత్యంలో మీరు నిలబడాలి. హల్లెలూయా. ఏ వాక్యం ప్రకారంగా? బైబిల్లో రాసినటువంటి వాక్యము, మనం విన్నటువంటి వాక్యం ప్రకారంగా మనం నిలబడాలి. ఆ సత్యంలో నిలబడితే సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈరోజు వాక్యంలో నిలబట్టలే మనసులో. చర్చికి వచ్చినప్పుడు వాక్యం వింటారు, ఇంటికి పోయినప్పుడు వాళ్ళు ఇష్టభారం చేసుకుంటారు, లేకుంటే ఎవరైనా చెప్పిన ఆచారాలే చేస్తారు. వాక్యం ఇలా చెప్పింది, ఈ వాక్యం ప్రకారం నేను చేస్తాను, ఇలాగే నడుస్తాను అంటలేదు. అందువలన మనం స్వతంత్రులు కాలేకపోతున్నాం. అది వాక్యం ప్రకారంగా నువ్వు నిలబడితే, వాక్యంలో నువ్వు నిలబడితే వాక్యం నువ్వు స్వతంత్రంగా మార్చేస్తుంది. ఎందుకంటే వాక్యంకి అంత శక్తి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మనం ఏ సత్యమే తెలుసుకుంటున్నామో, తెలియక ముందు వేరే విషయం ఏమో చేసాం, తెలియక తెలుసుకున్నాం. ఇప్పుడు తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి? ఆ సత్యంలో స్థిరంగా నిలబడాలి. అదే చేయాలి మనం, అలాగే చేయాలి మనం, అలాగే నడవాలి మనం, అలాగే జీవించాలి మనం. ఎందుకంటే అది సత్యం కాబట్టి. ఎప్పుడు అలాగే చేస్తామో అప్పుడు దేవుని కృపలో మనం వరదెలుతాం. తర్వాత మాట చూడండి, తర్వాత 3వ విషయంలో ప్రేమలో స్థిరంగా ఉండాలంట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. దేవుని సంపూర్ణత యందు పూర్ణులగినట్లుగా ప్రేమ యందు ఏరుబారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు ఎత్తు లోతుని ఎంతో గ్రహించుకున్నట్టుకు మీ కొరకు ప్రార్థిస్తున్నాను. చూడండి, ఇక్కడ దేవుని వాక్యం చెబుతుంది, దేవుని ప్రేమలో మనం ఏరుబారి స్థిరపడాలంట. ఏం చేయాలి? నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, మీరు అందరూ నా సైడ్ చూసి చెప్పండి. ఈ లోకంలో యేసయ్య కంటే ఎక్కువ ప్రేమించిన వాళ్ళు మీకు ఎవరైనా ఉన్నారా? యేసయ్య కంటే మిమ్మల్ని ఎక్కువ ప్రేమించిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? ఎందుకని? యేసయ్య మనల్ని ప్రేమించి ఆయన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చేసాడు. జీవితంలో ప్రాణం కంటే విలువైంది ఇంకోటి ఉందా? సరే, నేను ఒక మాట అడుగుతా. 10 కోట్లు మీకు ఇస్తాము, మీ ప్రాణం తీసుకొని పోతాం అంటారు ఎవరైనా వచ్చి. ఎంతమంది మమ్మల్ని తీసుకున్నాయా అని చెప్పి వస్తారు ముందుకి? చెప్పండి. 10 కోట్లు ఇస్తాము, మీ ప్రాణం ఏదో తీసేసుకుపోతాం అన్నారు అనుకోండి. అప్పుడు ఎంతమంది నేను తీసుకొని చెప్తారు? ప్రాణం పోయిన తర్వాత 10 కోట్లు ఏం చేసుకుంటావా? ఏం చేసుకుంటావు 10 కోట్లు తీసుకొని? ప్రాణం కదా విలువైందా? ప్రాణం ఉంటే కదా ఏదైనా తర్వాత చేసే సంగతి. మాకు వద్దు పోయా, మాకు 10 కోట్లు వద్దు అంటాం. ఎందుకని? ప్రాణం అన్నిటికంటే
విలువైంది. అలాంటి విలువైన ప్రాణాన్ని యేసయ్య మన కోసం త్యాగం చేశాడు, పెట్టాడు. ఇంక అంతకంటే ఎక్కువ ఎవరు ప్రేమించగలరు మనల్ని? ఆ ప్రేమ కంటే ఇంక ఏ ప్రేమ సాటి కాదు. అయితే లోకంలో కూడా ప్రేమ ఉంటుంది. ఏమని? ఒక అమ్మాయి కాడికి ఒక అబ్బాయి వస్తాడు, నువ్వు లేకుంటే నేను బ్రతకలేని అంటారు, అసలు నేను చూడకుండా ఉండలేని అంటారు. కుదరలు అయిపోయిన తర్వాత ఎక్కడ ఎక్కించాలి అక్కడ ఎక్కించేస్తారు, పోయి తీసుకుపోయి. ఏంది అప్పుడు? ఈ ప్రేమలంతా మోసం. ఇలాంటిది నిజమైన ప్రేమ కాదు. నిజమైన ప్రేమ ఏంటంటే యేసుక్రీస్తు ప్రేమ. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రేమతో మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి. భార్యాభర్తల మధ్య కూడా యేసుక్రీస్తు ప్రేమ ఉండాలి. ఆకర్షణమైన ప్రేమ కొద్దివేలు ఉంటుంది. ఇప్పుడు అందంగా ఉందని చేసుకుంటావా, కొంచెం అందం తగ్గిపోయాక ఏం చేస్తాడు? నువ్వు నన్ను నచ్చలేదు అంటాడు. ప్రేమ అటుపోయింది. ఈ ప్రేమ క్షణికమైంది, తాత్కాలికమైంది. ఈ ప్రేమతో కాదు మనం ప్రేమించాల్సింది, యేసయ్య ప్రేమతో ప్రేమించాలని. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం చూడండి. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించవలను. చూడండి, యేసయ్య కొత్త ఆజ్ఞ ఇస్తున్నాడు. ఎలాగా? నేను మిమ్మల్ని ఎలా ప్రేమించాను? మీరు మంచోళ్ళ అయితే మనం చెడ్డవారైనా కూడా యేసయ్య ఏం చేశాడు? అది యేసయ్య ప్రేమ. ప్రేమించేటప్పుడు మంచి చెడ్డలు చూసి ప్రేమించడం కాదు, అది మనుషులు చేసే పని. దేవుని ప్రేమ అలాంటిది కాదు. చెడ్డవారిని ప్రేమిస్తుంది, మంచివారిని ప్రేమిస్తుంది. హల్లెలూయా. మనం కూడా ఒక మనిషిలో లోపాలను చూస్తే ప్రేమించలేం. ప్రేమిస్తామా? ఒక మనిషిలో ఉండే లోపాలని మనం కానీ చూసామంటే ప్రేమించలేము ఆ మనిషిని. కానీ యేసయ్య లోపాలనే చూడాల. ఇంకనూ మనం పాపులై ఉండగా యేసుక్రీస్తు మనల్ని ప్రేమించాడు. ఇప్పుడు మనం కూడా ఎలా ప్రేమించుకోవాలా? ప్రతి మనుషులు ఏదో ఒక బలహీనత ఉంటుంది, లేక ఏదో కోపమో తాపమో ఉంటుంది. కానీ ఎన్ని ఉంటాయి మనుషులకు, ఏదో ఒకటి ఉంటుంది ఫాల్ట్. అయితే ఆ ఫాల్ట్ని చూస్తూ ఉంటే నువ్వు ప్రేమించలేవు. ప్రేమించగలవా? మనుషులకు కొన్ని సమస్యలు ఉన్నాయనుకోండి, దానికి తగినట్టుగా మనం ఏం చేయాలా? నడుచుకోవాలా. మరి ఈ మనిషి ఇలా అంటాడు కాబట్టి ఈ మనిషి ముందు ఈ మాట అనకూడదు అని మనం జాగ్రత్తగా నడుచుకోవాలా. లేక మనం కావాలనే రెచ్చగొట్టేసి కావాలనే మాట్లాడి మళ్ళీ దాన్ని వద చేసుకోకూడదు. అది చేసుకున్నామంటే అవివేకం. అది ఏంది? అవివేకం. కానీ మనలో ఉండాల్సిన ప్రేమ ఈ భౌతికమైన ప్రేమ కాదు, క్రీస్తు ప్రేమ మనలో ఉండాలి. హల్లెలూయా. క్రీస్తు ప్రేమ ఎలాంటిదంటే నీలో ఎన్ని బలహీనతలు నేను ప్రేమిస్తానే ఉంటుంది. ప్రేమ అయితే పోదు, ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటుంది. ఒకసారి నువ్వు ప్రార్థన చేయవు, నిన్ను ప్రేమిస్తుంది. ఒకసారి నువ్వు చర్చికి ఎగ్గొడుతున్నావు, నిన్ను ప్రేమిస్తుంది. ఒకసారి నువ్వు దూరంగా ఉంటున్నావు, దేవునికి నిన్ను ప్రేమిస్తూనే ఉంది. ఎందుకంటే అది క్రీస్తు ప్రేమ. ఎవరి ప్రేమ? అదే ప్రేమ మన యొక్క కుటుంబాలలో కూడా భార్యాభర్తల మధ్య, తల్లి బిడ్డల మధ్య, పెద్దల మధ్య, చిన్నల మధ్య ఈ ప్రేమ ఉండాలి. ఈ ప్రేమ ఏం చేస్తుంది అంటే సర్దుబాటు చేస్తుంది. ఏం చేస్తుంది? సర్దుబాటు చేస్తుంది. అయితే లోకంలో ఉండే ప్రేమ ఏం చేస్తుంది? వదిలేసి వస్తుంది. మనము దేవుని ప్రేమ కలిగిన వారిగా మనం జీవించాలి. హల్లెలూయా. ఏ ప్రేమ? దేవుని ప్రేమ వల్లనే సాధ్యమవుతుంది. లోకంలో ఉండే ప్రేమ అలా లేదు. లోకంలో ఉండే ప్రేమ అలా లేదు. కాబట్టి అందుకని ఆ ప్రేమలో మనం ఏమై ఉండాలంట? స్థిరంగా ఉండాలంట, స్థిరపడాలంట. ఆ ప్రేమ మనలో ఉంటే మన జీవితాంతం కూడా ఇబ్బంది లేకుండా బ్రతకచ్చు. ఆ ప్రేమ లేకపోతే తగ్గిపోయింది అనుకోండి, ఇంక ఒకరంటే ఒకరికి పడదు, ఒకరంటే ఒకరికి దేశం, ఒకరి మాట అంటే ఒకరికి నచ్చదు. ఎందుకని? ప్రేమ తగ్గిపోయింది. తగ్గిపోయినందువల్ల అవన్నీ వస్తాయన్నమాట బయటికి. అందుకని క్రీస్తు ప్రేమలో మనం ఏం కావాలి? స్థిరపడాలి. మన ప్రేమ అంత కరెక్ట్ అయిన ప్రేమ కాదు మనది. మనకి ఈ మనిషి మేలు చేస్తున్నటువంటి ప్రేమిస్తాం, ఈ మనిషి కీడు చేస్తున్నటువంటి దేశిస్తాం మనం. అది మన ప్రేమ, మనుషుల ప్రేమ. దేవుడి ప్రేమ అది కాదు, అందరినీ ప్రేమిస్తుంది. అందువలన క్రీస్తు ప్రేమతో మనము ఏం చేయాలి? నిలబడాలి. నిలబడినప్పుడు ఆ ప్రేమ దేవుని వాక్యంలో మనం చూస్తే, ఆత్మ ఫలాల్లోకి వెళ్తే ప్రేమ ఏం చేస్తుంది? దయ చూపిస్తుంది, దీర్ఘశాంతం వహిస్తుంది, అపహారాన్ని మనసులో ఉంచుకున్నదు, అన్నింటినీ ఓడ్చుకుంటుంది, తాలుకుంటుంది. ఎన్ని విషయాలు మనం ప్రేమలో చూడవచ్చు.
ఇది క్రీస్తు యొక్క ప్రేమ. ఇలాంటి ప్రేమ మనలో ఉంటే మన కుటుంబాలు కానీ మనం కానీ ఎప్పటికీ ఎంతో అన్యోన్యంగా ఉంటాం. ఎటుంటాం? అన్యోన్యంగా ఉంటాం. ఆ ప్రేమ లేకపోతే మనము ఎప్పుడు డిసివే కొట్లాడుకోవటమే. ఎందుకని? ప్రేమ అనేకమైన దోషములను కప్పును అని చెప్పాడు. ప్రేమ లేనప్పుడు దోషాలన్నీ కనిపిస్తాయంట. ప్రేమ ఉన్నప్పుడు ఇది కప్పేస్తుంది అంట పోయి. అందుకని క్రీస్తు ప్రేమలో మనం ఏం కావాలి? స్థిరపడాలి. తర్వాత విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. తర్వాత మనము సత్యంలో స్థిరంగా ఉండాలి. క్రీస్తు ప్రేమలో స్థిరంగా ఉండాలి. 4వ విషయం చూద్దాం. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చూడండి. మీ హృదయములను పరిశుద్ధత విషయమై ఆనందులుగా ఆయన స్థిరపరుస్తాడు అంటున్నాడు. మనము ఇంకొక దాంట్లో స్థిరంగా ఉండాల్సింది ఏంటంటే పరిశుద్ధత విషయంలో స్థిరంగా ఉండాలి. ఎటుండాలి? పరిశుద్ధత విషయంలో స్థిరంగా ఉండాలి. ఇప్పుడు నేను మీకు ఒక ఎవరైనటువంటి విషయం చెప్పబోతున్నా, జాగ్రత్తగానండి. మొన్న ఒకరోజు ఒక బ్రదర్ నేను అడిగాడు, మీరు చర్చికి ఎందుకు రావట్లేదు? చర్చికి రాకుంటే ఎలాగా? మీరు దేవుని నమ్ముకుని ఏం ప్రయోజనం అని అడిగా. చర్చికి వచ్చిన వాళ్ళు ప్రయోజనం ఎందుకు చెప్పు అన్నాడు. ఏమన్నాడు? చర్చికి వచ్చిన వాళ్ళకి ప్రయోజనం ఏంది చెప్పు అన్నాడు. ఏందా మాట్లాడినావు? ఇప్పుడు చర్చికి వస్తున్నారయ్యా, వాళ్ళు వచ్చి అక్కడికి వచ్చి ఏడ్చుకొని మేము పాపం చేసామని ఒప్పుకొని వస్తున్నారు. తెల్లారు వచ్చి మళ్ళీ ఏం చేస్తున్నారు? అప్పుడు వాళ్ళు వచ్చి చేసిన లాభం ఏంది? నేను ఆగిపోయి నాకు నష్టం ఏంది చెప్పన్నాడు. దానికి మీరు ఏం చెప్తారు చెప్పండి. కొంతమంది అట్లాగే నడుస్తారని కూడా తెలుసు. అయితే దీనికి ఏం చెప్పాలా? సరే, నేను కాసేపు ఆయన్ని ఆపి ఆయన దేవుని వాక్యం చెప్పాలి, దీని గురించి వివరించాలని చెప్పాను. నువ్వు చెప్పింది రైటే, కానీ నేను చెప్పేది కూడా విను. ఇప్పుడు ఒక వ్యక్తి చర్చికి వస్తే దేవుని వాక్యం వింటాడు. దేవుని వాక్యం వినడం ద్వారా అతనిలో పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు. ఈరోజు బలహీనుడే, ఈరోజు కొన్ని లోపాలు ఉన్నాయి, ఈరోజు కొన్ని తప్పిపోతున్నాడు. కొద్ది రోజులు వచ్చేటప్పటికే అతన్ని దేవుడు సెటరేట్ చేస్తాడు. చూడండి, 119వ కీర్తన 9వ వచనం. 119వ కీర్తన 9వ వచనం ఏమంటున్నాడు? దేని చేత తమ నడతను? దేని చేత? వాక్యం చేతనే. కాబట్టి దేవుని మందిరంకి వచ్చిన వాడు ఏమవుతాడంటే వాక్యం వింటా ఉంటాడు. ఎన్ని రోజులు తప్పించుకుంటాడు? ఏదో ఒక రోజు పోయి ఖచ్చితంగా గుండెల్లో గుచ్చుకున్నది వాక్యం. అది గుచ్చుకున్న రోజున ఇంకా తబ్బిబులు అయిపోవాల్సిందే. ఇంకా నేను అట చేస్తాను, అటే పోతానని చెప్పలేడు. ఎస్ఐయా తప్పైపోయింది, ఇంకా నేను సరెండర్ అయిపోతున్నాను, ఈ నాటకమైన జీవితం నాకొద్దు, నేను వస్తున్నాను, ఒప్పుకుంటున్నాను, మళ్ళీ పోయి చేస్తున్నాను, ఇది నాకు మంచి జీవితం కాదు, నేను ఇంకా మారిపోతాను అని ఖచ్చితంగా రావాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఒక పాత్ర అన్నం వండారు మీరు, బాగా మస అయిపోయింది, దాన్ని నీళ్ళలో వేసి దాన్ని సోపేసి మళ్ళా తోముతూ ఉన్నారు, మళ్ళీ కడుగుతూ ఉన్నారు. కొంత సమయానికి అనుకున్న మురికంతా ఏమవుతుంది? పోదా. ఇదే తేడా అని చెప్పా. నువ్వు దేవుని మందిరానికి రాకపోతే నీ మురికి నీలోనే ఉండిపోతుంది, దాన్ని ఎవరు తీలేరు, నువ్వు కూడా తీసేసుకోలేవు. అదే దేవుని మందిరానికి నువ్వు వస్తే దేవుని వాక్యం ద్వారా, అక్కడ చెప్పే మాటల ద్వారా ప్రతి వారం నీ మనసుని, నీ హృదయాన్ని ఆ వాక్యం శుద్ధిపరచడం ద్వారా ఈరోజు నువ్వు ఒకవేళ ఒడిదుడుకులుగా ఉన్నా కొద్ది రోజులకి నువ్వు స్థిరపడిపోతావు. హల్లెలూయా. పాపానికి అలవాటు పడిన వాడు మానవుడు, వాడంతటా వాడు మానలేడు. దేవుడు వాడు మనసులో ఒక నిర్ణయం ఇచ్చినంత వరకు, ఆ మనసు ఆ నిర్ణయం కలగజేసేంత వరకు వాడు అదే దానికి బానిస అయిపోతాడు. ఎప్పుడైతే ఆ మనసును అలా తిప్పుతాడో దేవుడు మనసు మార్చేసుకుంటాడు. అంతే, నాకు వద్దా, ఇది వద్దు నాకు అనుకొని నిర్ణయం తీసేసుకుంటాడు. అప్పుడు ఇక నన్ను చేయమన్నా కూడా ఒక చిన్న అబద్ధం చెప్పబోయా 10,000 ఇస్తా. అమ్మ నేను చెప్పనయ్యా నేను అబద్ధం చెప్పనయ్యా. చెప్పలే 10,000 ఇస్తావా? నేను చెప్పనయ్యా. ఏమే? మనసు మారిపోయింది.
హల్లెలూయా, హల్లెలూయా. మనసు మారిపోయింది. ఇక నువ్వు చేయమని చేయలేవు దాన్ని. అప్పుడు దాకా నిన్ను వాక్యం శుద్ధిపరుస్తూనే ఉంటుంది, నిన్ను సంపూర్ణంగా మారుస్తూనే ఉంటుంది. అందుకని నువ్వు చర్చికి రావాల్సిందే. చర్చికి రాను, ఇంటికాడ కూర్చుంటాను, అయ్యో దేవుడు లేడా, నాకు నేను ప్రార్థన చేసుకోలేనా, నాకు తెలీదా అంటారు కొంతమంది. ఇతండి వాదం చేసుకుంటారు. చేసుకోకేం కాదు. ఎట్ట మారుతావు నువ్వు? ఎట్ట మారుతావు? నీ బలవంతులను ఎట్ట మార్చుకుంటావు? దీనివల్ల అవుతుందా? బైబిల్లో ఒక మాట రాస్తుంది, శ్రద్ధ పులి తన మచ్చల్లో మార్చుకోగలదా? చెప్పండి. కీడు చేయడానికి అలవాటు పడిన వాడు మేలు చేయడం కూడా మార్చుకోలేడంట. అలాగే నడుస్తాడట. అదే దేవుడి వాక్యం పోయి వాడిని మారిస్తే తప్ప వాడు మారడు. మీకు తెలుసా, భయంకరమైన నరహంతకులు కూడా మారిపోయినారు, భయంకర వ్యభిచారులు మారిపోయినారు, భయంకర నుండి అంతకులు మోసగాళ్ళు మారిపోయినారు. ఈరోజు ప్రభు కొరకు వాళ్ళు నిలబడి పనిచేస్తున్నారు. ఎవరు మార్చారు వాళ్ళని? ఆయన వాక్యం మార్చింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుని సన్నిధికి మనము రావాలి. ఒక బలమైన వాక్యం కావాలి. ఆ వాక్యం వాళ్ళ మనసుని మారుస్తుంది, హృదయంలో మార్పు చేస్తుంది. మార్పు చేసిన తర్వాత నువ్వు ఇంకేం చేయలేవు. ఇప్పుడు మీకు ఇంకొక విధంగా చెప్తా. ఒక పంది ఉంది, ఒక గొర్రె ఉంది. పందికి గొర్రె గుండె మార్చేసాం, అంటే గొర్రె హృదయాన్ని పెట్టేసాం. దేనికి? పందికి ఏం పెట్టావు? పంది స్వభావం ఏంటి? బురదలో బొల్లాడటం. గొర్రె స్వభావం ఏంటి? బురదలో పడిన ఎగిరిపోవటం. దూకినప్పుడు ఏం చేస్తుంది? గొర్రె ఎగిరి దాటేస్తుంది. ఇప్పుడు ఆ పందికి లోపల గొర్రె యొక్క హృదయాన్ని పెట్టేసాం, గుండె పెట్టేసాం. దాని స్వభావం మారిపోయింది. ఇప్పుడు దాని స్వభావం, ఇప్పుడు పందిని తీసి బురదలో వదిలినా కూడా అది బురదలో పోదు. ఎందుకని? లోపల మార్పు జరిగిపోయింది. పైకి పందే అది, కానీ లోపల మారాల్సింది మారిపోయింది. ఇంకా అది తోసినా కూడా మళ్ళీ గొర్రెలాగా ఎగిరి వస్తుంటుంది. మనల్ని కూడా దేవుడు అలాగే చేస్తాడు. మనం అలాగే ఉంటాం. నీ ఎత్తు, నీ రంగు, నీ రూపం మారదు, అట్టే ఉంటావు. లోపల మార్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం మార్చేస్తాడు? లోపల మార్చేస్తాడు ఆయన. అప్పుడు నీ కథ అంతా మారిపోద్ది. నువ్వు అంతకు ముందులాగా నటించడానికి ఆ ఏసానికి వెళ్ళలేవు నువ్వు. ఎందుకంటే ఆయన లోపల చేస్తాడు పని. అందుకని మనం పరిశుద్ధతలో కూడా స్థిరంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. చివరి మాట చూడండి, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చూడండి. మనం సత్కార్యంలో కూడా స్థిరపడాలంట. ఏం కార్యము? సత్కార్యం అంటే మంచి కార్యాలు. మనం భూమి మీద బతికి బాగా తిని బాగా తాగి చచ్చిపోయావు అనుకోండి, నిన్నెవరు జ్ఞాపకం చేసుకునేదే? ఈ భూమి మీద నువ్వు మనిషిగా పుట్టినందుకు ఏదైనా ఒక మంచి పని చేసుంటే, ఒక మంచి కార్యం చేసుంటే ఆ కార్యం నిన్ను జ్ఞాపకం చేసుకుంటుంది. ఇప్పుడు గాంధీ గారిని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నారు? భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. మదర్ తెరీసా ఉందే, అసలు మన దేశం ఆమె కాదు. ఆమెను ఎందుకు అందరూ ఫోటో తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు? ఆమె ఎన్నో మంచి పనులు, మంచి క్రియలు జరిగించింది. అందువలన ఆమె లేదు, ఇప్పుడు ఆమె ప్రస్తాపన ఉంది, ఆమె జ్ఞాపకాలు ఉన్నాయి. కాబట్టి నువ్వు మనిషిగా పుట్టినందుకు నువ్వు తిని నువ్వు తాగి చచ్చిపోయేది పెద్ద విషయం కాదు. అది నువ్వు కొన్ని సత్కార్యాలు కూడా చేయాలి. హల్లెలూయా. మన బతికిన కాలంలో ఎక్కువ చెడ్డ పనులు చేస్తున్నావా, మంచి పనులు చేస్తున్నావా? చెడ్డ పనులు ఈజీగా చేసేస్తాడు, మంచి కార్యం చేయలేకపోతున్నాడు. అప్పుడు అందుకని దేవుని వాక్యం ఏం చెప్తుంది? మంచి కార్యం కూడా చేయాలి మనం. అది మనము చేస్తే మనం వాళ్ళ శాశ్వతంగా ఉంటామని కాదు, రేపు మనం చేసిన పని అటు ఉంటుంది. హల్లెలూయా. ఎక్కడుంటుంది? ప్రజల ముందు ఉంటుంది. అది చూసినప్పుడల్లా మనమే జ్ఞాపకం వస్తుంటాం. ఆ కార్యం చూసినప్పుడల్లా మనమే జ్ఞాపకం వస్తుంటాం. అయితే కానీ సత్కార్యంలో కూడా మనం ఏం చేయాలంట? స్థిరపడాలి. సత్కార్యాలు కూడా ఉండాలి మన కాడ. ఏదో మనం తినేసినాం, తాగేసినాం, నేను అడిగి పోయానో 20 రూపాయలు తిన్నా అని చెప్తుంటారు. ఏం తింటే ఎవరికి ఇప్పుడు లాభమా? నువ్వు తిన్నావు, ఏది ప్రాబ్లం? అంతే. మాకేంటి, నువ్వు తిన్నావు,
ఏంటి ఇప్పుడు దాని విషయం నువ్వు పెద్దగా చెప్పుకుంటే ఏమొస్తుంది దానికి? నువ్వు ఏం చేసావో చెప్పు. దేవుడి కోసం ఏం చేసావు, సంఘం కోసం ఏం చేసావు, ప్రజల కోసం ఏం చేసావు, నీ కుటుంబం కోసం ఏం చేసావు, నువ్వు ఎక్కడ ఏం చేసావో చెప్పు. మంచి పని, అది హర్షించదగిన విషయం. కానీ నేను తిన్నానయ్యా, నేను బాగా తాగానయ్యా, తాగితే ఏంటి దానివల్ల ఉపయోగం? నువ్వు తిన్నావు తాగేవో, దాని ఎందుకు చెప్పుకునే విషయం ఉందా? ఎవరికైనా చేసి ఉన్నావో చెప్పు, అది ప్రయోజనం. హల్లెలూయా. కాబట్టి సత్కార్యమును కూడా మనము ఏం చేయాలంట? చేయాలి. అది దేవుడు మనకు నియమించిన నియమము. కాబట్టి మనల్ని విశ్వాసంలో స్థిరంగా ఉండమన్నాడు, సత్యంలో స్థిరంగా ఉండమన్నాడు, ప్రేమలో స్థిరంగా ఉండమన్నాడు, పరిశుద్ధిలో స్థిరంగా ఉండమన్నాడు, సత్కార్య విషయాల్లో కూడా మనము స్థిరంగా ఉంటామంటే ఏంటి? 10 సంవత్సరాల క్రితమో నేను ఒక ఆయనకి భోజనం పెట్టేసని చెప్తుంటారు. ఎప్పుడంట? చాలా అది ఎప్పుడెప్పుడో చేసినాడు, అది ఇప్పుడు కూడా చెప్పుకుంటాడు ఉంటాడు. ఇప్పుడేం చేయడు. మనం చేస్తూ ఉండాలా. ఏం చేయాలా? అవి చేస్తూనే ఉండాలా. అవి మంచి కార్యాలు కదా, చేస్తూనే ఉండాలి. అప్పుడెప్పుడో చేసింది ఇంకా ఇప్పుడు దాకా ఎందుకు? ఇప్పుడు ఏమైనా చేసావా ఫ్రెష్గా? ఇప్పుడు ఏమైనా చేస్తున్నావా? అది చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి ఈ అన్నిటి విషయాల్లో దేవుడు మనం స్థిరపరిచి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధులైన దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాదా, ఇంతవరకు నీ కృపను బట్టి, నీ సహాయాన్ని బట్టి తండ్రి, నీ ఆత్మ చేత ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు స్థిరపరిచి ఆశీర్వదించి వర్ధల్లో చేయమని ప్రార్థిస్తున్నాను. నీ బలమైన, నీ శక్తి కలిగిన కార్యాలు ప్రతి బిడ్డలో, ప్రతి కుటుంబంలో, ప్రతి ఒక్కరిలో నువ్వు జరిగించి నెరవేర్చి మయబంధమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి, క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభు యొక్క నామములో వందనాలు తెలియజేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుండి ప్రభు యొక్క పరిచర్యలో కొనసాగటానికి ప్రభు ఎంతగానో కృప చూపించుకున్నాడు. అయితే ఈ సంవత్సరం నుండి జీసస్ సేవ్ టీవీ ద్వారా దేవుని వాక్యాన్ని అనేకులకు అందించడానికి దేవుడు మా మీద ఎంతో కనికరం చూపించున్నాడు. దేవుని వాక్యాన్ని ప్రతి వారం మీకు ఈ ఛానల్ ద్వారా అందిస్తున్నాం. ఈ వాక్యం ద్వారా మీరు బలపరచబడుతున్నట్లయితే తప్పకుండా మీ స్పందన మాకు తెలియచేయండి. ఇలాంటి స్వచ్ఛమైన యథార్థమైనటువంటి వాక్యం కొరకు మీరు ఆశపడుతున్నట్లయితే, ఎదుగుతున్నట్లయితే మా ఆరాధనలో పాల్గొనండి. తప్పక దీవెన పొందండి. ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ వందనాలు. అడ్రస్ గ్రేస్ ఫెయిర్ హాల్, ఏదాయపాలెం, రైల్వే స్టేషన్ రోడ్, నెల్లూరు. బ్రాంచ్ సంఘాలు గూడూరు, నెల్లూరు, నాయుడుపేట, జయంపు, ఆర్మేన్పాడు, రామరెడ్డిపాలెం, కామిటిగుంట. తప్పకుండా మా యొక్క ఆరాధనలో మీరు పాల్గొని దీవెన పొందాలని కోరుతున్నాం. నాకొక ఆశ, యేసయ్యా నాకొక ఆశ, యేసయ్యా నాకొక ఆశ, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, పరలోకాన నీతోనే ఉండాలని యేసయ్యా.